హాయ్ అండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా శ్రావణ మాసపు మొదటి శుక్రవార శుభాకాంక్షలు. ఏంటి అంత చీకటిగా ఉందని చూస్తున్నారా? ఏం లేదండి, నేను ఈ మొదటి శుక్రవారమే వ్రతం చేసుకుంటున్నాను. అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 4:30 అవుతుంది. లేవగానే పనితో ఏం స్టార్ట్ చేద్దామనేసి కాసేపు అలా టెర్రస్ మీదకి వచ్చానన్నమాట. అసలు క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేసి చూద్దామని టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత 5 మినిట్స్ అలా స్పెండ్ చేసి కిందికి వచ్చిన తర్వాత ఇంకా క్లీనింగ్స్తో స్టార్ట్ చేశానండి. మొత్తం కూడాను అంటే ఇంటి చుట్టూ కడుక్కొని రావడం, అలాగే బయట ఊడ్చల్లడం, ఇంకా ఇల్లంతా కూడా తుడిచి మొత్తం క్లీన్ చేశానన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ముగ్గుల్లో అక్కడక్కడ ఇలా పసుపు కుంకుమ వేశాను. డైలీ అయితే ఇక్కడేం పెట్టనండి ముగ్గుని, ఇక్కడ గేట్ బయటనే వేస్తానన్నమాట. కాకపోతే ఏమైనా పండగలు ఉన్నప్పుడు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇక్కడ కొంచెం సిట్అవుట్కి ముందు ప్లేస్ వస్తుంది మాకు, అక్కడ అప్పుడప్పుడు వేస్తుంటానన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇంకా నా దగ్గర కొంచెం ఈ న్యూ ఇయర్కి తీసుకున్న కలర్స్ అవి ఉన్నాయండి. సో గుమ్మాల దగ్గర అమ్మవారికి పద్మం అంటే చాలా ఇష్టం కదా, అందుకనేసి పండగ స్పెషల్లా ఉంటుందని ఇలా గుమ్మానికి అటొకటి ఇటొకటి పద్మం వేసి అందులో కొంచెం కలర్స్ని ఫిల్ చేశాను. నేను ఈ ముగ్గులు వేస్తుంటే మా హస్బెండ్ ఇంకా స్నానం చేసేసి గుమ్మాలకు మామిడాకులు కట్టే పనిలో ఉన్నాడనమాట. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి ఇల్లంతా సాంబ్రాణి వేస్తానన్నమాట. ఎప్పుడైనా కూడా ఇలా సాంబ్రాణి వేయడం వలన అదొక ఫ్రెష్ ఫీలింగ్, ఇంకా మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుందండి. నాకు ఈ సాంబ్రాణి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇదంతా వేసిన తర్వాత నేను కూడా గుమ్మాలకు పసుపు కుంకుమ అవి బొట్లు పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చాను. ఇలా కిచెన్లోకి వచ్చిన తర్వాత పులిహోర కోసం అని చెప్పేసి రైస్ని కడిగి పెట్టాను. ఇంకా పరమాన్నం కోసం కూడా రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇవి నానితే కొంచెం మనకు టేస్టీ వస్తుంది కుక్ అయిన తర్వాత, అలాగే త్వరగా కుక్ అవుతుందని చెప్పేసి వాటిని వండకుండా 10 మినిట్స్ నానబెట్టాను. ఈలోపు అమ్మవారి దగ్గర డెకరేషన్ అయితే చేస్తున్నానండి. ఈ డెకరేషన్ అది ఎప్పుడు నేను చేయను, మా పిల్లలు నా దగ్గర ఇప్పుడు అందుబాటులో లేరు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ఈ డెకరేషన్స్ అంతా కూడా వాళ్ళు నా దగ్గర ఉంటే వాళ్ళే చూసుకుంటారండి. నేను ఓన్లీ వంట పని మాత్రమే చూసుకుంటాను. అక్కడ అలా డెకరేషన్స్ అది అవుతూ ఉంటే ఇక్కడ కుకింగ్ కూడా చేశానండి. పులిహోర వండేశాను, ఇంకా పరమాన్నాన్ని కూడా చేశానన్నమాట. అటు డెకరేషన్ చేసుకుంటూ ఇక్కడ ఈ వంట చేశానన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా కొంచెం పూర్ణాలు అది కూడా చేశాను. పెద్దగా స్పెషల్స్ ఏం చేయలేదండి. ప్రతి పండక్కి అందరిళ్ళలో ఉండే పరమాన్నం, ఇంకా పులిహోర, అలాగే పూర్ణాలు, వీటన్నింటిని మాత్రం రెడీ చేశాను. ఈ 3 మాత్రం నేను చాలా ఈజీ ప్రాసెస్లోనే ప్లాన్ చేసి రెడీ చేసుకున్నానండి. అయితే శారీ కట్టుకొని ఇటు డెకరేషన్ అటు వంట చేయడం అనేది నాకు కొంచెం కష్టం అన్నమాట. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మరొకసారి ఫ్రెష్ అయ్యి ఇంకా శారీ కట్టుకున్నాను. పండగ రోజు అమ్మవారు మాత్రమే కాదండి, ఆ ఇంటి ఇల్లాలు కూడా ఇలా నిండుగా ఉంటేనే మనకు సకల సౌభాగ్యాలు అనేది లభిస్తుంది. సో ఇలా కట్టుకున్న తర్వాత కాళ్ళకు పసుపు కూడా పెట్టుకున్నాను. ఇంకా సరే అన్ని ప్రసాదాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టానన్నమాట. ఇంకా అమ్మవారికి ఇక్కడ పోమోగ్రానేట్స్, స్వీట్ లెమన్, యాపిల్స్, పులిహోర, పూర్ణాలు, పరమాన్నం, అమ్మవారికి రైట్ సైడ్లో శనగలు, లెఫ్ట్ సైడ్లో డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి శారీ అది పెట్టుకున్న తర్వాత ఇలా పీఠంపై పసుపు గణపతిని కూడా తయారు చేసుకున్నానండి. మనం ఏ పూజ చేసినా గణపతితో స్టార్ట్ చేయాలి కాబట్టి అమ్మవారిని రెడీ చేశాను, పసుపు గణపతిని కూడా తయారు చేసుకున్నాను. సో వాళ్ళకు తాంబూలం కూడా పెట్టాను. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాంతి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న
సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి ఓంకారిని జనని లక్ష్మీ రావే మా ఇంటికి. అందముగా జరి అంచు చీర కుందనంబు పచ్చని రేవిక మొగలి పూల జడని అల్లి జడకుచ్చులుగా కట్టెదమమ్మ. మాతా నీకు ముదుముత మేము చేతుమమ్మ చక్కని పూజ. నా పాట విని మీరంతా కూడా ధైర్యంగానే ఉన్నారని అనుకుంటున్నానండి. ఇంకా ఇది అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర అండి. లైట్ గ్రీన్ కలరు అలాగే ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది వచ్చిందనమాట. ఇది అమ్మవారి దగ్గర పెట్టిన రోజే కట్టుకోవాలనిపించిందండి. ఎందుకంటే మనం ఆ రోజు పూజ అది చేసుకొని ఉంటాం కాబట్టి జస్ట్ 5 మినిట్స్ అయినా సరే అలా కట్టుకోవాలనిపించింది. సో చూశారు కదా, ఇది నా పూజ. బాగుందా? ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.